రాజకీయాలు ఎప్పుడు ఏ మలుపు తీసుకుంటాయో ఎవరు చెప్పలేరు. ప్రజలు ఎప్పుడు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారో అస్సలు ఊహించలేం. సరిగ్గా అదే పరిస్థితి ఏర్పడింది తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి. ఎన్నికల్లో పార్టీలకు గెలుపోటములు సహజమే అయినా కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకోకపోతే మాత్రం పార్టీ మనుగడ కష్టంగా మారుతుంది. మరి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడి పార్లమెంట్ ఎన్నికల్లో డిపాజిట్లు పోగొట్టుకున్న గులాబీ పార్టీ పూర్వ వైభవం కోసం ఏం చేస్తుంది? పార్టీని గాడిన పెట్టేందుకు బీఆర్ఎస్ బాస్ వ్యూహం ఏంటి? వాచ్ ఇట్. రాజకీయ పార్టీలకు ఎన్నికల్లో గెలుపోటములే ప్రాధాన్యం. రాజకీయాలంటే ఎప్పుడూ విజయాలు ఉండవు. పార్టీ నేతలు సరైన దిశలో ప్రయత్నించకపోతే అపజయాలు చవిచూడాల్సి వస్తుంది. అలానే వరుసగా ఓటములు చూడాల్సి వస్తే మాత్రం మరోసారి ప్రయత్నించడానికి కూడా అవకాశం లేనంత దీనస్థితికి పార్టీలు దిగజారిపోతాయి. పరిస్థితి బాగున్నప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా కలిసొస్తుంది, కలిసి రానప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా బెడిసికొడుతుంది. ఇప్పుడు ఇలాంటి పరిస్థితిలోనే ఉందట తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ. 14 ఏళ్ల పాటు ఓ వెలుగు వెలిగిన గులాబీ బాస్ మాజీ సీఎం కేసీఆర్ రాజకీయ చాణక్యుడిగా పేరు తెచ్చుకున్నారు. అంతకాలం ఆయన తీసుకున్న అన్ని నిర్ణయాలు కలిసొచ్చాయి. కానీ రోజులెప్పుడూ ఒకేలా ఉండవు కదా. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఆ తర్వాత వచ్చిన పార్లమెంటు ఎన్నికల్లో అయితే ఒక్క సీటు కూడా రాకపోవటం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఒక్క స్థానంలో విజయం సాధించడం పక్కన పెడితే 8 చోట్ల డిపాజిట్లు కోల్పోయింది బీఆర్ఎస్ పార్టీ. 3 అసెంబ్లీ స్థానాల్లో మెజారిటీని నిలబెట్టుకోగలిగింది. ఇది బీఆర్ఎస్ పార్టీకి అత్యంత గడ్డు పరిస్థితి అంటున్నారు రాజకీయ నిపుణులు. ఇప్పటికైనా గులాబీ బాస్ రంగంలోకి దిగి పార్టీని సర్వైవ్ చేసుకోవటానికి ఏదోటి చేయాల్సిందే అంటున్నారు. భారత రాష్ట్ర సమితి, ఆ పార్టీ చీఫ్ కేసీఆర్కు ఇప్పుడు కష్టకాలంగా ఉందని టాక్ వినిపిస్తోంది. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఒక్క సీటు రాకపోగా 3 అసెంబ్లీ సీట్లలో మాత్రమే ఆధిక్యం వచ్చింది. 8 లోక్సభ స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయారు. వినడానికి కాస్త కష్టంగా ఉన్న లోక్సభ ఎన్నికల పోలింగ్ ఫలితాలు మాత్రం ఈ విషయాన్ని వెల్లడించాయి. తెలంగాణలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఆధిక్యాలను పరిశీలిస్తే బీఆర్ఎస్ పార్టీకి 3 చోట్ల మాత్రమే ఆధిక్యత లభించింది. లోక్సభ ఎన్నికల్లో అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ఆధిక్యతలను చూస్తే కాంగ్రెస్ పార్టీ తన స్థానాలు కొన్ని మారినా మొత్తంగా 64 సీట్లలో ఆధిక్యాన్ని చూపించుకుంది. బీజేపీ ఏకంగా 45 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆధిక్యాన్ని చూపించింది. మజ్లిస్ పార్టీ తన 7 సెగ్మెంట్లలో ఆధిక్యాన్ని నిలుపుకుంది. నాంపల్లిలో మాత్రం వెనుకబడింది. అక్కడ కాంగ్రెస్ది ఆధిపత్యమైంది. బీఆర్ఎస్కు మాత్రం 3 సెగ్మెంట్లలోనే ఆధిక్యం వచ్చింది. నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 39 సీట్లను సాధించుకుంది. కాంగ్రెస్ మిత్రపక్షంతో కలిసి 65 గెలుచుకోగా బీజేపీ 8 దగ్గర ఆగిపోయింది. లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్ బీజేపీ కోసం ఆత్మ బలిదానం చేసుకుందని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. క్షేత్రస్థాయి పరిస్థితి చూస్తుంటే అదే నిజమన్న అభిప్రాయం అందరికీ కలుగుతోందట. బీఆర్ఎస్ పార్టీ ఉద్దేశపూర్వకంగా బీజేపీకి సహకరించిందని మొదటి నుంచి విమర్శలున్నాయి. లేకపోతే సిద్దిపేట లాంటి ప్రాంతాల్లో బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓట్లు బీజేపీకి వెళ్లటం అసాధారణమైన విషయం అంటున్నారు విశ్లేషకులు. బీజేపీతో అంతర్గత ఒప్పందం ఉందో లేదో తెలియదు కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం బీజేపీకి అనుకూలంగా వ్యవహరించాలన్న సంకేతాలు పంపారని, అందుకే ఓట్లు ఏకపక్షంగా బీజేపీకి వెళ్లాయని కొందరి వాదనగా వినిపిస్తోంది. బహుశా కాంగ్రెస్ కన్నా ఎక్కువ సీట్లు సాధిస్తే బీజేపీ రేవంత్ సర్కార్ని కూలదోస్తుందని, తమ ఆధ్వర్యంలో బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చని కేసీఆర్ ఆశించినట్లుగా ప్రచారం సాగుతోంది. కానీ ఇప్పుడు పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా మారిందట. అందుకే బీఆర్ఎస్కు ఒక్క సీటు రాకపోగా గతం కంటే బీజేపీ ఈసారి ఎంపీ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలుచుకుందనే టాక్ వినిపిస్తోంది. కేంద్రంలో బీజేపీ బలహీనపడిన సమయంలోనూ తెలంగాణలో అధికార పార్టీ కాంగ్రెస్కు సమానంగా స్థానాలను తెలంగాణ బీజేపీ కైవసం చేసుకుందని అంటున్నారు కొందరు. అయితే కాంగ్రెస్ రాష్ట్రంలో బలపడిన తరుణంలో రేవంత్ సర్కార్ను కూల్చే ఆలోచన పెట్టుకోదు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే బీఆర్ఎస్ ఓటు బ్యాంకుని త్యాగం చేయటం వల్ల మొదటికే మోసం వచ్చే పరిస్థితి ఏర్పడిందనే టాక్ వినిపిస్తోంది. నేనే బీఆర్ఎస్ లీడర్నైతే బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తుపై ఖచ్చితంగా ఆందోళన చెందుతానని ప్రశాంత్ కిషోర్ ఎన్నికలకు ముందు అనటాన్ని ఇప్పుడు పలువురు గుర్తు చేస్తున్నారట. ఇప్పుడు దాన్నే బూచిగా చూపిస్తూ కాంగ్రెస్ కొత్త రాజకీయం చేస్తోందట. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ రాజకీయ భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఆహ్వానిస్తున్నారట. లోక్సభ ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ పార్టీకి కనీసం డిపాజిట్లు కూడా రాలేదని, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా గెలిచిన నియోజకవర్గాల్లోనూ డిపాజిట్లు రాలేదని చెప్పుకుంటూ వారిని పార్టీలోకి లాగే ప్రయత్నం చేస్తున్నారట. అందుకే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వారి రాజకీయ భవిష్యత్తు కోసం, రాజకీయ మనుగడ కోసం కాంగ్రెస్ పార్టీలోకి రావాలని సలహాలిస్తున్నారట. రాజకీయ ప్రజాక్షేత్రంలో ఉండాలని కోరుకునేవారు, ప్రజాసేవ చేయాలని కోరుకునేవారు కాంగ్రెస్ పార్టీలోకి రావాలంటున్నారట.
కాంగ్రెస్లోకి వస్తే రేవంత్ రెడ్డి వారికి తగిన గౌరవం ఇస్తారని హామీ ఇస్తున్నారట. అయితే కాంగ్రెస్లోకే ఎందుకు వెళ్ళాలి, బీజేపీలోకి కూడా వెళ్ళొచ్చు కదా అనే డౌట్ వారిలో కలుగుతోందట. అయితే అయోధ్యలోని లోక్సభ నియోజకవర్గంలోనే బీజేపీ ఓడిపోయింది. అలాగే వారణాసిలో 2019లో 5 లక్షలకు పైగా మెజారిటీ వచ్చిన మోడీకి ఈసారి 1 లక్షకు పైగా మాత్రమే వచ్చిందని, అందుకే కాంగ్రెస్లో చేరాలని సూచిస్తున్నారట. దేశంలో బీజేపీ ఇమేజ్ తగ్గుతోందని, అంతా కాంగ్రెస్ హవానే ఉంటుందని, అందుకే కాంగ్రెస్లోకి రావాలంటున్నారట. బీఆర్ఎస్కు పోటీగా 2 జాతీయ పార్టీలున్నాయి. ఒకటి రాష్ట్రంలో అధికారంలో ఉంటే మరోటి కేంద్రంలో అధికారంలో ఉంది. ఓడిపోయి నిస్సహాయ స్థితిలో ఉన్న పార్టీ 2 జాతీయ పార్టీలతో పోరాటం అంటే కేసీఆర్కు బీఆర్ఎస్కు అంత తేలిక కాదు. ఓడిపోయి నిస్సహాయ స్థితిలో ఉన్న పార్టీ 2 జాతీయ పార్టీలతో పోరాడటం అంటే కేసీఆర్కు బీఆర్ఎస్కు అంత తేలిక కాదు. అందుకే భిన్నమైన రాజకీయం చేయబోయి నలిగిపోయారు. అదే బీఆర్ఎస్ ఉనికిని ప్రశ్నార్థకంగా మార్చింది. రాష్ట్రంలో 2 పార్టీలుంటే అధికార పార్టీపై కోపంతో ప్రజలు ప్రతిపక్షానికి ఓటేస్తారు. కానీ 3 పార్టీలుంటే ఓటర్లకు మరో ప్రత్యామ్నాయం ఉన్నట్టే కదా. ఇదే లాజిక్ని బీఆర్ఎస్ అర్థం చేసుకుని కష్టపడాల్సి ఉంటుంది. ఇందుకోసం కేసీఆర్ వద్ద ఎలాంటి ప్రణాళికలున్నాయి, పార్టీ పూర్వ వైభవం కోసం గులాబీ బాస్ ఏం చేస్తారన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.